ప్రారంభించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి. లైవ్లో కూడా చూస్తున్నవారు ప్రార్థనలో ఏకీభవించి మాతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. తండ్రి దేవా, నీకు వందనాలు చేర్చుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభా, దేవా నీ సన్నిధిలో దేవా మేమందరము ప్రభా, దేవా నీ యొక్క బిడ్డలుగా మేమందరం కూడుకున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా దేవా, ఈ యొక్క స్తుతి కూడికలో ప్రభా మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకోవడానికి గొప్ప తరుణాన్ని ప్రభా మాకు అనుగ్రహించావు. అయ్యా, ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా నీ సన్నిధికి త్వరగా తోడుపెట్టి తీసుకురండి. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభు నువ్వు దేవా నీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ఆనందించలాగా కృప చూపి నడిపించండి. అయ్యా, ఇదిగో ప్రభా మాతో పాటు లైవ్లో ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను అయ్యా ఈ యొక్క స్తుతి కూడడం ద్వారా ప్రభా నువ్వు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఈ యొక్క స్తుతి కూడికలో నీ యొక్క బలమైన కార్యములు మా పట్ల జరిగించి నీవే సమస్తకంతా మహిమ ప్రభావాలు పొందుకొని ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం ప్రారంభం నుంచి అంతం వరకు ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా నీవే సమస్తకంతా మహిమ ప్రభావాలు పొందుకోమని చేసిన ప్రార్థన యొక్క సన్నిధి చేర్చుకున్నాను. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాలు కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాలు కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నీవే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నీవే లేకపోతే నేను బ్రతుకలేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే, చెదరిన నా బ్రతుకే ఒక వెతికే నీ తోడు కోసం. నువ్వే
నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాలేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాలేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. స్తోత్రములు చెల్లించుకుంటున్నాను స్వామి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, దేవా, కుటుంబాలుగా ప్రభా మేమందరం కలుసుకొని అయ్యా ఇక స్తుతి కూడికలో, కృతజ్ఞత కూడికలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దర్శించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి అయ్యా నీ బిడ్డ కుటుంబంలో చేసినటువంటి అద్భుతములు, మేళ్ళు, ఆశ్చర్యకార్యములు వాటినన్నింటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో దేవా మాతో ఏకీభవించి పాడుతున్నటువంటి ప్రతి వారు, ఏకీభవించి ఆరాధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నువ్వు దర్శించావని నమ్ముతున్నాను. అయ్యే లైవ్లో మాతో ఎందరైతే ఏకీభవించారో వారిని అందరినీ దర్శించాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో దేవా చేయబోతున్నటువంటి ప్రతి అంశంలో ప్రభా నీవే ఉండండి, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. అయ్యా ఇంతవరకు పాడినటువంటి పాటల్లో స్తుతి ఆరాధన ద్వారా ప్రభా నీ నామాన్ని మహింపరచుకున్నాను నమ్ముచున్నాను. సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో నీకు మాత్రమే చెల్లునుగాక అని తెలియచేస్తూ ఈ ప్రార్థన స్తుతి యాగం నీ సన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. Glory to God. Today we are starting our Thanksgiving service. I would like to start by quoting a scripture from the Bible. Psalm 69:30, it says, I'll praise God's name in song and glorify Him with thanksgiving. So today we would like to start by thanking Him. John Wesley Garu is on the way. I'll invite him once he's here. Next, I would like to invite a mighty man of God. He's the president of Indian Abundant Ministries. He has trained many pastors. He has helped many widows and orphans through his charity work. He's not just that, he's my favorite grandpa as well. I don't remember having any meeting without him. So I'm privileged to invite our Benny Tataya, President of Indian Abundant Ministries, to the dais, please. Please give a round of applause for him while he's coming. I would like to invite Shri Babji Arlagadda Garu. He is also my grandfather. He is the general manager retired for Vizag Steel Plant. He is the backbone of Saint Xavier Church in Vizag Steel Plant. I would like to invite him onto the dais, please. Now I would like to my mom, Srimati Sucharita Garu, to come over to the dais to preside over the meeting. దైవ సేవకులకి, పెద్దలకి మా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో విచ్చేసిన బంధువులకి, స్నేహితులకి, ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి
జాన్ వెస్లీ గారు ఇంకా దగ్గరలో ఉన్నారని తెలిసింది. మరి ఆలస్యం అయిపోతున్నందున మనం ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాము. అయితే ఈ దినాన 19వ తారీఖున ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు బైబిల్లో. ఆయన రాజు అయిండి కూడా యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగన మనవి చేస్తాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. మరి దేవుడు మా కుటుంబాన్ని కూడా ఈ విధంగా దీవించినందుకు, ఆయన చేసినటువంటి మేళ్లకు మీ అందరితో పంచుకోవాలని ఆశించి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇంకొక మాట కూడా నా మనసులోకి వస్తుంది. 116వ దావీదు కీర్తన 12వ అధ్యాయం నుండి 12వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. దేవుని వాక్యము ఇక్కడ ఏమి సెలవిస్తుందంటే, ఆయన చేసిన మేళ్లకు నేనేమి చెల్లించగలను. మరి ఆ మేళ్ళన్నీ కూడా ఆయన ప్రజలందరి ఎదుట చెప్పాలని, వారితో పంచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ మాటని జ్ఞాపకం చేసుకొని మరి ఈ దినాన మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీతో మా కుటుంబంలో చేసినటువంటి మేళ్లను పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. మరి ఎందుకు ఈ దినాన 19th జనవరిని మరి థ్యాంక్స్ గివింగ్గా మేము పెట్టుకున్నామంటే, ఈ దినాన ఆయన బర్త్డే, నా భర్త గారైనటువంటి విజయ్ కుమార్ గారి యొక్క పుట్టుక దినాన మేము కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలని నా కొడుకులు ఇద్దరు నేను కలిసి ఆలోచించాం. అందువల్లనే మాకు 2 కుమారులు. పెద్ద బాబు ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో ఉంటాడు, చిన్న బాబు యుఎస్లోని బోస్టన్లో ఉంటారు. మరి వారిద్దరు కూడా నాతో సంప్రదించి, మమ్మీ డాడీ యొక్క బర్త్డే రోజున మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుందాము అని వాళ్ళు నాతో షేర్ చేసుకున్నప్పుడు దేవుడు ఈ కార్యం జరిపించడానికి సహాయం చేశారు. మరి నిజంగా అటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డలు. జాన్ వెస్లీ గారు మన మధ్యలోకి వస్తున్నారు, నేను ఆపి మరలా మాట్లాడతాను. At our midst now, we have a mighty man of God, a clergyman who encountered Jesus at the age of 15, and he started ministry at the age of 19. He is the founder and director of John Wesley International Ministries, Young Holy Team, Bible Wonders Media Ministries, Gospel Explosion, Divine Wisdom Bible College, Dania Charitable Trust, John Wesley Foundation, and Shekinah Publications and Pastors League of India. He has been to more than 90 countries and preaching the word of God with a unique concepts. I'm very honored to invite Dr. John Wesley Garu onto the dais. నూట 16వ దావీదు కీర్తనలో చెప్పబడినట్లుగా, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను వాక్యం హెచ్చరిక ప్రకారంగా మీ అందరితో కూడా దేవుడు మా కుటుంబంలో చేసిన మేళ్లను పంచుకోవాలని ఆశించి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. మరి మా 2 కుమారులు కూడా దీని కొరకు ప్రయాసపడి, మరి పెద్దబాబు ఆస్ట్రేలియా నుంచి, చిన్నబాబు యుఎస్ నుంచి రావడం జరిగింది. మరి దేవుడు బాధ్యత కలిగిన బిడ్డల్ని, ప్రేమ కలిగినటువంటి కుమారులని మాకు ఇచ్చాడు. ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు వారి బిడ్డలు ఒక ఉన్నత స్థితికి వస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే నా కుమారులు యవ్వన కాలంలోనే దేవుని తెలుసుకొని ఆయా దేశాల్లో ఉన్నప్పటికీ కూడా వారి ఉద్యోగాలు చేస్తూ కూడా మరి దేవుని పరిచర్యలో కొనసాగుతూ దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారని తల్లిదండ్రులుగా మేము ఎంతో ఆనందిస్తున్నాం. మరి నా భర్త గారి పుట్టుక దినాన గురించి
ఆయన గురించి కూడా 2 మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆయన 2013 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 11.5 సంవత్సరాలు జేడీఏగా పనిచేయడం జరిగింది. నేను అనుకోవడం కాకినాడ జిల్లాలో ఇంత సీనియర్ మోస్ట్ జేడీఏ ఇంతవరకు లేరని నేను అనుకుంటున్నాను. ఆయన ఇంకా 2.5 సంవత్సరాలు వర్క్ చేస్తారు. సో 2 సంవత్సరాలు చేస్తారు. మరి 13 సంవత్సరాలు మొత్తంగా ఆయన జేడీఏగా పనిచేయబోతున్నారు. ఆయన 13 సంవత్సరాలు ఏవోగా కూడా చేయడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎంతకాలం అయితే చేశారో అంతకాలము 13 సంవత్సరాలు జేడీఏగా ఈ జిల్లాలో ఆయన చేయడం జరుగుతుంది. ఆయన ఆశించినటువంటి జిల్లాని దేవుడిచ్చాడు. కాకినాడలో పనిచేయాలని తన యవ్వన కాలంలో ఆయన అనుకున్నారు. ఏది చదవాలో దేవుణ్ణి అడిగారు, ఏ ఉద్యోగం కావాలో దేవుణ్ణి అడిగారు, ఎక్కడ పని చేయాలో ఆశించారు. సో దేవుడు తన కోరికలన్నీ కూడా నెరవేర్చారని చెప్పచ్చు. మరి ఆయనలో నేను ఇంకొకటి చూసింది ఏంటంటే, పిల్లల్ని చదివించేటప్పుడు మరి ఎన్నో ఆ రోజుల్లో బీటెక్లు చదివించేటప్పుడు ఎన్నో వేలు కట్టాం, ఎన్నో మరి అదర్ కంట్రీస్ పంపించినప్పుడు ఎన్నో లక్షలు కట్టాం. ఏనాడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇది తక్కువ ఉంది, ఇది తక్కువైంది అని ఎప్పుడు కూడా నేను బాధపడతానని నాతో చెప్పలేదు. తనే దేవుడి మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ మరి దేవుణ్ణి అడిగి ముందుకు అడుగు వేస్తూ ఉన్నారు. అది ఆయనలోని గొప్పతనం అని నేను చెప్పచ్చు. సో అందుకే తన జీవితంలో దేవుడు యెహోవా ఈరేగా ఉన్నారని నేను చెప్తాను. దేవుడు తన జీవితంలో యెహోవా షమ్మాగా ఉన్నారు. ఆయన సన్నిధి ఆయనతో ఉన్నది. ఆయన యెహోవా రోహిగా కూడా ఉన్నారు అని చెప్పచ్చు. నేను యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దేవుణ్ణి ఆయనకి కాపరిగా చేసుకొని ఆయన మీద ఆధారపడి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నా కుటుంబాన్ని ఇంతగా దీవించాడని చెప్పడానికి గర్వపడుతున్నాను. అలాగే ఈ దినము నా 2 కుమారులు, పెద్ద కుమారుడికి మొన్న డిసెంబర్ 24న 2వ బాబు పుట్టడం జరిగింది. అందుకే పెద్ద కోడలు చిన్న బిడ్డ రాలేదు. అయినా కూడా మేము ఆ బిడ్డకి ఇప్పుడు నేమ్ పెట్టాలని దైవ సేవకులతోటి అభిషేకించి పెట్టించాలని ఆశపడుతున్నాం. అలాగే నా చిన్న కుమారుడికి మే 14న బాబు పుట్టాడు. దాని బాబు ఇప్పుడు 9th మంత్లో ఉన్నాడు. బాబుని తీసుకుని వాళ్ళు వచ్చారు. సో ఆ చిన్న బాబుకు కూడా పేరు పెట్టించాలని ఆశపడుతూ మరి ఈ కూడిక పెట్టుకోవడం జరిగింది. మేము మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి జాన్ వెస్లీ గారు కూడా, పాస్టర్ గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఎంతో వేరే ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆయన వేరే డేట్కి పోస్ట్పోన్ చేసుకొని మనం ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబం తరపున నా పెద్ద కుమారుడైన విన్ఫ్రెడ్ డానియల్ ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో ఉంటున్నాడని చెప్పాను కదా, తను కొన్ని మాటలు మనతో షేర్ చేసుకుంటాడు. నా కుమారుడికి మరి 2 కుమారులు దేవుడిచ్చాడు. తను ఆస్ట్రేలియాలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ కూడా తీసుకొని తను చాలా బిజీగా ఉంటాడు మరి మెల్బోర్న్లో. అయినప్పటికీ కూడా 10 రోజులు లీవ్ తీసుకొని మరి డాడీ బర్త్డే చేయాలని ఈ స్థలానికి రావడం మాకు చాలా సంతోషం. కొన్ని మాటలు మనతో పంచుకుంటాడు. థ్యాంక్ యూ మమ్మీ. యాజ్ యూ ఆల్ నో, ఈరోజు డాడీ 60th బర్త్డే. we thought about it, but then డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడం కన్నా we would like to celebrate his birthday by giving thanks to the Lord. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ డాడీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేయాలనుకున్నాం. సో దట్స్ వై we all are here today. There are many reasons that I want to thank God, but today I would like to emphasize on 4 reasons ఎందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటున్నాను మా డాడీ వల్ల. Why I would like to praise and thank God for my dad in our lives. First, I would like to thank God for his altruistic or selfless character. He's done multiple sacrifices throughout our lives. చాలా sacrifices మా కోసం డాడీ చేశారు. He hasn't done them to grab our attention or to display some sort of exhibition.
but he has done them with pure love. Wakati I would like to share why I would say so. 2007లో డాడీ we bought a house. With all his savings డాడీ ఇల్లు కొన్నారు. He is left with no money, లోన్ తీసుకొని అవి తీసుకొని. Our pastor used to suggest that we should have a prayer room in our house. మేము కొనుక్కున్నప్పుడు ఆ ఇంటికి ప్రేయర్ రూమ్ లేదు. సో డాడ్ he built a prayer room and మిగతా డబ్బులతో he did bits of renovations. So he got absolutely no money at that time. మమ్మీ ముందు చెప్పినట్టు that year I finished my ఇంటర్లో అయితే 87% వచ్చింది కానీ బట్ ఎంసెట్లో I was not that great. I didn't do that great. సో నాకు వచ్చిన ర్యాంక్కి I might have got a seat in one of the local colleges. ఏదో ఒక లోకల్ కాలేజ్లో I would have got a seat. I would have finished my engineering. But my dad's desire, my mom's desire is for me to study in Carnegie University. Carnegie University, I think it's one of the big universities in India. I'll develop more communication skills and that too it's a big Christian university kabatti I'll grow more in God. So వాళ్ళ desire అది అయినప్పుడు they have to buy me a donation. They have to pay donation to the college to buy me a seat. డబ్బులు లేనప్పటికీ డాడ్ అండ్ మామ్ వెళ్ళి they bought a seat for me. నేను ఆ రోజు ఇంజనీరింగ్లో చదవడం వల్ల ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల నాకు ఆస్ట్రేలియాలో బాగా సెటిల్ అవ్వడానికి ఇట్ హెల్ప్ మీ టు గెట్ మై పర్మనెంట్ రెసిడెన్స్. ఇట్ హెల్ప్ మీ టు గెట్ మై గ్రీన్ కార్డ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆ రోజు వాళ్ళు డబ్బులు లేనప్పటికీ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్ల ఐ వుడ్ సే ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ ఎట్ నౌ. I didn't get chance to thank Dad about that. Today I would take a moment to say thank you Dad for being there. మీ దగ్గర డబ్బులు లేనప్పటికీ you thought about me, you thought about my career, so you helped me. ఆ ఇయర్ అయితే డాడీ దగ్గర డబ్బులు క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కోవడం కూడా డాడీ దగ్గర డబ్బులు లేవు. సో వీ వర్ దట్ లో, బట్ స్టిల్ డాడ్ chose to do that for me. Thank you Dad. Second of all, I'd like to thank God for inspiring me with his life itself. Dad, he is not born into a rich family, probably lower middle class to middle class family lo puttaru. డాడ్ నాకు చెప్తుండేవాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా చెప్పులు ఉండేవి కాదంట. సమ్మర్లో ఒక ట్రీ షాడో నుంచి ఇంకో ట్రీ షాడోకి హీ యూస్ టు రన్ అండ్ సెటిల్ డౌన్, కాల్ ఆపుకొని మళ్ళీ హీ యూస్ టు రన్ టు ఏ డిఫరెంట్ ట్రీ. సో అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి డాడీ చదువుకున్నారు. హీ వర్క్ రియలీ హార్డ్, హీ స్టడీడ్ హార్డ్. God is only his guidance. There's no Google, no technology. There's no mentor or guidance for him. God is the only one who guided him. So ఆ రోజు డాడీ అంత హార్డ్ వర్క్ చేసి he became what he wants to become. ఆ రోజుల్లో డాడీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఎక్కువ ధాన్యం ఉండేదంట. సో దే హ్యావ్ ఫుడ్, ప్లెంటీ ఆఫ్ ఫుడ్. సో అది చూసి నేను చదువుకున్నారని చూస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ అని బోర్డ్ కనిపించింది. సో గాడ్ హ్యాస్ గైడెడ్ హిమ్ ఇన్ ద రైట్ వే సో దట్ హీ నోస్ వాట్ టు స్టడీ, హీ నోస్ వాట్ టు బికమ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్. సో దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలా దేవుడు డాడీకి చూపించడం వల్ల నా అగ్రికల్చర్ ఆఫీసర్గా డాడీ జాయిన్ అయ్యి ఇప్పుడు హీఈస్ నౌ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ladder climb అవుతూ. I praise God for his life itself, for inspiring me with his life itself. 3, I would like to thank God for teaching me with his work ethics. I don't remember any year that has passed without getting him an award as a best officer award. ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ, ఆఫ్ కోర్స్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఐ వుడెంట్ సమ్ టైమ్స్ ఇండిపెండెన్స్ డే అని రోజు మర్చిపోయేవాడిని. బట్ డాడ్ ఫోటో వచ్చేది విత్ టేకింగ్ అవార్డ్. ఈరోజు ఇండిపెండెన్స్ డే. సో ఐ డోంట్ రిమెంబర్ ఎనీ ఇయర్ దట్ డాడ్కి అవార్డులు రాకుండా లేదు. అలా అవార్డు ఎందుకు వచ్చిందంటే హీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ విత్ హిస్ వర్క్, హీఈస్ వెరీ సిన్సియర్, హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ విత్ హిస్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్.
హీస్ అ మోటివేటర్, డిపార్ట్మెంట్ మొత్తాన్ని మోటివేట్ చేస్తూ హీస్ అ లీడర్ ఫర్ దెమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్, హీ నెవర్ గివ్స్ అప్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షేర్ ఆన్ దిస్ ఈస్, డాడీ ఇక్కడ జేడీగా చేసి చిత్తూరుకి వెళ్ళారు. చిత్తూరు వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఇంటికి వస్తున్నప్పుడు దేర్ సో మెనీ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇట్స్ ఆల్ హిల్లీ ఏరియా. ఇక్కడ అగ్రికల్చర్ ఏంటి అనుకున్నాను, బట్ చిత్తూరు యూస్ టు బీ ఇన్ వన్ ఆఫ్ ద లాస్ట్ పొజిషన్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ డాడీ చార్జ్ తీసుకున్నాక తన ఒక హార్డ్ వర్క్తో, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో నా చిత్తూరు స్టాండ్స్ నెంబర్ 1. డాడీ వచ్చేటప్పుడు హీ మేడ్ షూర్ చిత్తూరు వాజ్ నెంబర్ 1 డిస్ట్రిక్ట్. అండ్ టుడే వాళ్ళ డాడీ వచ్చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ దే రోట్ ఫ్యూ లైన్స్ అబౌట్ హిమ్. సో ఐ కెన్ క్విక్లీ ఫైండ్ ఇట్, ఐ విల్ క్విక్లీ రీడ్ ఇట్. వృత్తి పట్ల అంకిత భావం, పథకాల అమలులో ఖచ్చితత్వం, అధికారులకు చక్కని మార్గనిర్దేశం, సమస్యలపై తక్షణమే స్పందించే స్వభావం, అనుక్షణం అగ్రస్థానంలో జిల్లాను నిలపాలనే ధ్యేయం, ఇవన్నీ వీరి సొంతం, అందుకే విజయ్ కుమార్కు విజయం సొంతం అని ఎంత మంచిగా డాడీ గురించి వాళ్ళు రాశారంటే ఇట్స్ వీ కెన్ వి నో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అలా డాడీని చూసి మేము నేర్చుకోవడం వల్ల నేను అక్కడ బిజినెస్ గ్రూప్లో ఐ షిఫ్టెడ్ టు ఎ బిజినెస్ గ్రూప్. దే వర్ మెనీ పీపుల్ అహెడ్ ఆఫ్ మీ. 6 years నుంచి 7 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ డాడీని చూసి నేను నేర్చుకున్న వర్క్ ఎథిక్స్ వల్ల ఐ బికేమ్ ఏ పార్ట్నర్. నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గాడ్ హ్యాస్ ఓపెన్ ద వేస్. ఐ థ్యాంక్ డాడ్ ఫర్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివ్ హిమ్ గుడ్ వర్క్ ఎథిక్స్. లాస్ట్ బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. తమ్ముడు కూడా ఐ థింక్ హీల్ టాక్ అబౌట్ దిస్, హిస్ స్పిరిచువల్ లైఫ్. I thank God for showing us how a spiritual father has to be. Daddy, he's born into a Christian family. He has good impact of his mother, I would say. చిన్నప్పటి నుంచి డాడీ చర్చ్లో పెరిగి he used to serve as a volunteer. bricks మోసి he constructed the church in మాచర్లలో. సో అలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ నుంచి డాడీ రావడం జరిగింది. సో డాడీ ఇక్కడికి వచ్చాక మాకు కూడా అవే సేమ్ స్పిరిచువల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని, చర్చ్కి వెళ్ళకపోతే సండే రోజు వీ హ్యావ్ నో ఫుడ్ ఎట్ హోమ్. సో హీ మేడ్ షూర్ వీ గో టు సండే స్కూల్ అండ్ చర్చ్ ఆల్ ద వే ఇన్ అవర్ చైల్డ్హుడ్. దేవుడు పాస్టర్ విజయ్ కుమార్ హౌస్ ఆఫ్ ప్రేయర్కి ప్రేరేపించి దేవుడు డాడీకి యూత్ మీటింగ్ ఇచ్చారు. సో దట్ వాజ్ మై లైఫ్ టర్నింగ్ మూమెంట్ యాజ్ వెల్. డాడీతో పాటు నేను తమ్ముడు ఇద్దరము ప్రతి ఆదివారం యూత్ మీటింగ్కి వెళ్ళి వీ యూస్ టు రీజనరేట్ అవర్ సెల్ఫ్. డాడీ ఆ రోజు స్ట్రాంగ్ ఫౌండేషన్స్ యూత్ మీటింగ్లో అందరికీ వేశారు. ఎంతోమంది యూత్ డాడీ తీసుకోవడం తర్వాత ఎంతోమంది యూత్ దే చేంజ్ దే లైఫ్, దే సబ్మిటెడ్ దే లైఫ్స్ టు గాడ్. అందులో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. మై బ్రదర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. డాడీ వాక్యం చెప్తున్నప్పుడు నేను మా తమ్ముడు మార్మన్స్ పొందాము, బ్యాప్టిజం తీసుకున్నాము. సో అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ డాడీ మా జీవితంలో వేయడం వల్ల దో వీఆర్ అబ్రాడ్, అన్ని కంట్రీస్లో ఉన్నప్పటికీ there were so many temptations around us, but they couldn't do nothing. I thank you, Dad, for laying such a strong foundations. Evil ఎప్పుడు టెంప్ట్ చేయడానికి కూడా మార్గం లేకుండా మీరు మాకు అంత స్ట్రాంగ్ ఫౌండేషన్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ డాడ్ ఇన్ టు అవర్ లైఫ్స్. డాడ్ ఉండడం వల్ల మేము ఈ స్టేజ్లో నేను తమ్ముడు ఇద్దరం ఈ స్టేజ్లో ఉండగలుగుతున్నాము. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నువ్వు షేర్ చేసుకున్నటువంటి మాటలను బట్టి థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా విజయ్ కుమార్ గారిలో 2 విషయాలు గమనించానండి. మొట్టమొదటిగా దేవుని మీద ఆయన ఆధారపడటం, రెండవది తన వృత్తిని ఆయన చాలా ప్రేమించారని చెప్పగలను. తన ప్రొఫెషన్ని చాలా ఇష్టంతో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా తన ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. మేము భోజనం చేస్తున్నప్పుడల్లా అన్నం తినేటప్పుడు ఒక మెతుకు పక్కకు పడినా ఒప్పుకోరు. ఎందుకంటే ఈ మెతుకు వెనక ఒక రైతు కష్టం ఉంది అంటారు. ఈ అన్నం మీ ప్లేట్లోకి వచ్చింది అంటే ఒక రైతు ఎంతో కష్టపడితేనే కానీ ఆ అన్నం మీ ప్లేట్లోకి రాలేదు అని చెప్పేవాళ్ళు.
సో ఇప్పటికీ అలాగే చెప్తుంటారు, అంత ఇష్టం తన ప్రొఫెషన్ అంటే తనకి. సో మరి మేము చిన్న వీడియో చేసాం, అవార్డులన్నీ కూడా ఏమీ తీయలేదు ఆ వీడియోలో. అవార్డ్స్ అన్నీ మళ్ళీ రిటైర్ అయినప్పుడు చూపించడానికి ఉండాలని ఉంచాము. కానీ తన ప్రొఫెషన్ ఇష్టపడి ఎలాగ చేసుకున్నారో మీకు చూపించాలని ఒక షార్ట్ వీడియో మేము చేశామండి. ప్లీజ్ వాచ్ ఇట్.
goodness of God over our lives and over my life personally as well. As we have seen how God has been faithful in my dad's life, his faithfulness, God's faithfulness follows through generations. So God has been faithful in my grandparents' life. God has been faithful in my dad's life. In the same way, God has been faithful in my life too. I would like to take a moment as Dad is celebrating his birthday to talk a little bit about Dad, and then I'll move on to my personal life briefly, and then we are all waiting to hear from John Wesley garu. I'll hand over the mic to him. Annaya almost anni cover chesesaడు, but there are few things I would like to talk about Dad through my personal experience. First and foremost, I can't go beyond his prayer life and his spiritual ethics. In my childhood, నేను చిన్నవాడిని, నాకు అప్పుడు చాలా విషయాలు అర్థమయ్యేవి కాదు. కానీ నేను సడన్గా మధ్యరాత్రి లెగిసినప్పుడు పక్కన మా డాడీ ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. Cannot choose our parents. Some decisions are not in our control. We cannot decide when we will come into this world. We cannot decide ఎవరు మన parents and we cannot decide. But I really thank God for blessing me with such amazing parents. And few characteristics about Dad is first his spiritual life. As my brother told, Dad used to lead youth meeting. ఈవినింగ్స్ కాన్స్టెంట్గా మా ఇంట్లో చాలామంది యూత్ యవనస్తులు వచ్చి డాడీ దగ్గర కౌన్సిలింగ్ పొందుతూ ఉండేవాళ్ళు. తద్వారా మేము కూడా కంటిన్యూస్గా ప్రేయర్స్లో ఉండేవాళ్ళం. ఇంట్లో ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఎ థింగ్. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ హేటెడ్ ఇట్, బట్ వెన్ ఐ గ్రూ అప్ ఐ అండర్స్టూడ్ ద వాల్యూ బిహైండ్ ఇట్. సో కుటుంబాన్ని తన ప్రార్థనతో కట్టినందుకు ఐ థ్యాంక్ మై డాడ్. రెండవదిగా డాడ్ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. I don't know how many children can say that about their parents. Yes, he was busy, he is a district officer, but by 7 he would be home. So he was present with us physically and he was also present with us emotionally. ఇంటికి వచ్చాక when we were sick, I remember చిన్నప్పుడు నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు డాడ్ యూస్ టు బీ అవేక్ అండ్ తడిగుడ్డతో నా ఒళ్ళంతా తుడుస్తూ ఉండేవాళ్ళు జ్వరం వచ్చినప్పుడు. ఎస్, నెక్స్ట్ రోజు ఆయన చాలా దూరాలు వెళ్ళాలి, పని చేయాలి, మీటింగ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్స్ ఉన్నప్పటికీ హీ వాజ్ అవైలబుల్. అండ్ ఈవెన్ నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ సీరియస్ రిలేటింగ్ టు మనీ ఆర్ రిలేటింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎనీ బిగ్ డెసిషన్స్, ద ఫస్ట్ కాల్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ టు మై డాడ్ అండ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో హీ వాజ్ అవైలబుల్ ఆల్ త్రూ మై లైఫ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. మూడోదిగా ఇందాక అన్నయ్య చెప్పినట్టు డాడ్ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. Yes, he came from a very, I wouldn't say poor background, but a less fortunate background. డాడీ అన్నయ్య ఇందాక చెప్పాడు కదా, చెట్టు నుంచి చెట్టు వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళేవారు అని. ఇంకొకటి డాడీ చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు, నాకు గుర్తున్నది ఏంటంటే అందరూ కింద మాట్లాడుకుంటున్నప్పుడు డాడీ పైన మండు టెండ్లో వెళ్ళి దుప్పటి కప్పుకుని ఆ కింద కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళంట. బికాస్ హీ వాంటెడ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ హిస్ లైఫ్. He wanted to give a better life for us. So ఆయన అంత కష్టపడి చదువుకున్నారు, అంత ఫార్చునేట్ థింగ్స్ లేనప్పటికీ he worked hard to be where he is today and God honored that effort that he put in. So God's favor was always on Dad and that is something I can tell with boldness. అయితే తల్లిదండ్రులుగా ఇద్దరు మా మమ్మీ డాడీ మా చుట్టూ ప్రార్థన కంచె వేశారు. రోజు పొద్దున ప్రార్థన, వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనతో, రాత్రి ఫ్యామిలీ ప్రేయర్తో ఖచ్చితంగా దే టాట్ us in our childhood. And as my brother said, even when we went far, we did not go away from the path they set before us. డాడీ గురించి ఒక మాట చెప్పి నేను ముగించి నా సాక్ష్యంలోకి వెళ్తాను. ఒక మాట డాడీ ఎప్పుడు చెప్పేది నాకు గుర్తుండేది, డాడీ రే మీ ఇద్దరికి నేను ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు కానీ దేవుని ఆశీర్వాదం ఇస్తున్నాను రా అని చెప్పేవాళ్ళు. ఎస్, లెట్స్ క్లాప్ ఫర్ దాట్. ఈ మాట చాలాసార్లు చెప్పారు. వెన్ ఐ వాజ్ అ చైల్డ్, అగైన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. బట్ నౌ వెన్ ఐ సీ మై లైఫ్, మై కిడ్, ఐ వుడ్ లైక్ టు సే ద సేమ్ థింగ్. నేను వాడికి ఎంత ఆస్తి ఇచ్చినా నాకు ఆనందం ఉండదు, కానీ నేను వాడికి దేవుని ఆశీర్వాదం ఇస్తే నాకు అదే చాలని నేను కూడా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ డాడ్, బికాస్ యూ డి నాట్ జస్ట్ స్పీక్ అబౌట్ ఇట్. ఐ సీ మై డాడ్ ఎమోషనల్. ఎప్పుడు ఏడవరు, ఎప్పుడు కోపంగా కనిపిస్తారు, ఎప్పుడు డిసిప్లైన్ అంటారు, కానీ
హీఈస్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ బిహైండ్. అండ్ అది బాగా దగ్గర వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో క్లుప్తంగా మిచెల్ నేమింగ్ సెరమనీ కూడా కాబట్టి క్లుప్తంగా నా సాక్ష్యం కూడా నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అయితే డాడీ యూత్ మీటింగ్లోనే నేను కూడా మారుమనసు పొందాను. చిన్న వయసులోనే, వెన్ ఐ వాజ్ 11 years old, I got baptized. And I did not take it randomly. Dad worship was always spirit-led. His messages was always spirit-led. And when I was 11 years old, suddenly in the church, when Dad was speaking and he was praying, నాకు చాలా దుఃఖం వచ్చింది. చాలా, I did not understand what was happening to me. I was crying constantly, and for 3 hours I cried. I said, if I die today, where will I go? I need Savior. I need Jesus. అది ఎలా జరిగిందంటే, I did not want to show it to my dad. అందుకనే I controlled myself. I came home. అయితే బాత్రూమ్కి నేను స్నానం చేస్తానని వెళ్ళి బాత్రూమ్ తలుపు మూసివేసుకుని నేను టాయిలెట్ కమోడ్ మీద కూర్చుని 3 గంటలు ఏడ్చాను. ఐ వాజ్ థింకింగ్ నో వన్ వాజ్ వాచింగ్ మీ, బట్ మై డాడ్ వాజ్ అవుట్ సైడ్ లిజనింగ్ టు మై క్రై ఫర్ దోస్ 3 hours. అండ్ దట్ డే హీ సెడ్ డిసైడెడ్ and he asked me, do you want to get baptized? And I said, I need Jesus right now. So that's how I got saved. And after that, God has showered his favor over my life. One instance I would like to highlight before moving on to my marriage life is 2016లో మీలో చాలా మందికి తెలుసు, I was very sick. My legs were shivering. I was not able to walk. For 3 months I couldn't walk. I was on bed. I went to CMC Vellore. I went to Tirupati Apollo. I went to Chennai Apollo. అన్ని చోట్లకి వెళ్ళాను. My mom and dad used to pray for me every day. I was very sick. After 3 months, suddenly when I was praying, I saw a great light coming onto me and I started walking. And in that great light, I heard a voice which said, now raise up and walk. When I heard that voice, I stood onto my ground and there was no shaking in my legs. దేవుడు నా జీవితంలో ఒక బలమైన కార్యం చేశాడని నేను నమ్ముచున్నాను. So I thank God for that, because in the Chepnut I stand here to declare the goodness of God over my life. And this Thanksgiving, I would like to say that if not for God, I wouldn't have walked today. God healed me, he put me back on my feet, and today I am able to walk just because of his grace. And then I prayed and God talked to me again, showed me in my dream to go to US for masters. Therefore I went to US. And then అక్కడ నేను మాస్టర్స్ చదివిన టైంలో కూడా దేవుడు నాకు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత వివాహ విషయంలో నేను చాలా కనిపెడుతున్నప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా దివ్యాన్ని నాకు చూపించడం జరిగింది. అయితే ఆ మ్యాచ్ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇస్ దిస్ యువర్ విల్? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ అబవ్ ఆల్. వివాహం అన్ని విషయాల కన్నా ఘనమైంది. మ్యారేజ్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ పర్సన్ అని అంటారు కదా. సో ఐ prayed God, and suddenly in my dream one day I saw the Lord putting hand of Divya into my hand, and that's when I knew she is the one. నేను అప్పుడు యూఎస్లో ఉన్నాను. I did not see her in person. We were just talking. నేను only 3 times వీడియో కాల్ మాట్లాడాను before I said yes. After the 3rd call I got a dream and I said yes. I saw her for the first time 10 days before wedding. I just moved with faith. And even she prayed with faith and said yes in faith. It's very hard. USలో ఉంటాడు అబ్బాయి, ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, but she trusted God, and I did not know who she was till 2 months before our wedding day. And then we said yes in faith and we got married. And moving on, I just wanted to say, I shared this last year. మీలో చాలామంది తెలిసి ఈ సాక్ష్యం మిచెల్ గురించి 2022లో every day Divya and I were praying about children even before we actually conceived. We actually were praying every day since day 1. And one night after our family prayer, we just slept, and randomly I had a dream, and I want to talk about that dream for a minute. So in that dream, I was walking through a path like this, and someone was talking to me from behind the wall. All I see was a wall, but I was hearing a voice. And he was telling me some things, don't go to this side, don't do this in your life. And he చెప్తున్నప్పుడు I suddenly stopped and asked, who are you? Who is this person talking to me?
And then I suddenly heard this voice from behind the wall saying, "I am your father." I was awestruck for a minute. I was like, "What do you mean by father?" in the dream. "This is the man who died for you" అని ఆ వ్యక్తి నాకు చెప్పారు. అయితే ఇమ్మీడియట్గా ఇన్ ద డ్రీమ్, వితౌట్ మై నాలెడ్జ్, ఐ ఆస్క్డ్ వన్ క్వశ్చన్: ఇఫ్ దిస్ ఈస్ గాడ్ టాకింగ్ టు మీ, షో మీ మై ఫ్యూచర్, షో మీ మై ఫ్యూచర్ అని నేను ఆ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు, దట్ పర్సన్ సెడ్, "ష్యూర్, ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఫ్యూచర్, హీర్ ఇట్ ఈస్" అని చెప్పినప్పుడు ఆ గోడ నుంచి ఒక బుక్ రావడం నేను చూసా. ఆ బుక్లో పేజీలు తిప్పారు. ఒక పేజ్లో నా పేరుంది, నా పేరుంది, నా తల్లిదండ్రుల పేరుంది, నా వైఫ్ పేరుంది, కింద నా పిల్లల పేర్లు కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అందులో ఫస్ట్ పేరు మిచెల్ డానియల్ అని రాసింది. And then I was trying to read the other things listed on that page, but the book went away. It was blurred. Tarvata the book went away and the dream ended. And this was in 2022. Mitchell was born in 2024. So I wondered, so next day morning I was trying to search the names and the meanings of those names that God has shown me. And Divya was like, "What are you searching this early in the morning?" And I said, "I need to know the meaning of some names." And then in that, the first name was Mitchell, which means who is like our God. It is derived in Hebrew. It's a Hebrew word which means who is like our God. And అందులో రాయబడి ఉన్నది. Fast forward to 2023, we got to know we are pregnant. And the minute we got pregnant, I'm saying the first son, the firstborn will be a son, and we shall name him Mitchell because the Lord said so. And gender will, యూఎస్లో మనకి జెండర్ 4th monthలో తెలుస్తుంది. 4th monthలో we went to the doctor appointment. The gender reveal said it's a boy. God never lies. When he says it will come to pass, and that is my faith. So we got to know it's a boy, and we named him Mitchell, and he is 8 months old today. So I thank God for showing me his name. I know the names of my children now. The other, I will reveal it when that happens, but I know them, I know their genders too. And that is not my knowledge. Who will give such knowledge if not by God, the one who knows our future? So I want to thank God for talking to me as a friend. And that is something I am very grateful about. Whenever there's a big decision in life, when I go to him and earnestly seek him, he always spoke and it always came to pass. And that is the goodness of God over my life, and I want to thank God for that. And today we are celebrating his naming ceremony, but the name was given by God, and I thank God for that. And I thank God once again. Happy birthday, Dad, and thank you so much for the path you laid in front of us. I learned prayer seeing my dad pray. I learned prayer seeing my mom pray, and that prayer has drawn me closer to God, and I thank God that God is my friend. Thank you. టెక్నికల్ ఇంజనీర్గా, సీనియర్ టెక్నికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మరి మేము తల్లిదండ్రులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బిడ్డలు ఇద్దరు వివాహాల విషయాల్లో మేము దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఏ అమ్మాయి విషయంలో అయితే దేవుని చిత్తాన్ని బయలుపరిచాడో మాకు, ఆ ఇంటికి వెళ్ళి మేము వారిని చూసి మీ అమ్మాయిని మేము చేసుకోబోతున్నాం, దేవుడు తన చిత్తాన్ని మాకు ఈ విధంగా బయలుపరిచాడు అని చెప్పేవాళ్ళం. చెప్పిన తర్వాత అప్పుడు బాబు వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. వాళ్ళు ప్రార్థన చేసి, "యు గో హెడ్ డాడీ, మాకు కూడా దేవుని యొక్క సమాధానం వచ్చింది" అని చెప్పేవాళ్ళు. అలాగా పెళ్లి కుమార్తెల్ని చూడకుండానే మేము ప్రార్థన చేసి వారికి చెప్పినప్పుడు వారు లోబడిన కుమారులుగా మాకున్నారు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కార్యక్రమంలోని ప్రధానమైన అంశంలోనికి మనం వచ్చాము. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ గారు ఉండడం చాలా సంతోషం. మరి ఆయన అంతర్జాతీయ వర్తమానికులుగా ఉన్నారు. మరి టీవీ అండ్ సోషల్ మీడియా ప్రసంగికులుగా ఉన్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రికి డైరెక్టర్గా, పాస్టర్గా వర్క్ చేస్తున్నారు. మరి బలమైన దేవుని సేవకులు, దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి అనేకులకు ఆయన వర్తమానాలు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటున్నాయి. నిజంగా కోవిడ్ టైంలో అయితే మరి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు జాన్ వెస్లీ గారి ప్రసంగం మేము వింటామా, ఆ దినాల్లో మనిషిని చూస్తేనే భయము, మనిషి ఇంటికి వస్తే భయము. కానీ మరి బ్రదర్ చెప్పేటువంటి వాక్యం ద్వారా నిజంగా చాలా బలపడ్డాం, చాలా జీవితాలు నిలబడ్డాయి. ఎంతో ఆశీర్వాదకరంగా మరి దేవుడు తన బిడ్డని వాడుకుంటున్నాడు.
ఈ సమయంలో బ్రదర్ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. నా కుటుంబం తరపున నిండైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. నా బ్రదర్ జాన్ వెస్లీ గారి వాక్యాన్ని మనం విందాం. యేసుక్రీస్తు వారికి సకల మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఇన్ యువర్ జాయ్. ద బైబిల్ సేస్ రిజాయిస్ విత్ దోస్ రిజాయిస్. ఆనందించే వారితో మీరు కూడా ఆనందించండి అని బైబిల్లో రాయబడింది. మరి మీ కుటుంబంలో జరుగుతున్న ఈ ఆశీర్వాదకరమైన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా సుచరిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ విన్ఫ్రెడ్ అండ్ కెనీ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్లేస్. ఈ సాయంకాల సమయంలో నేను మాట చెప్పను. విజయ్ కుమార్ గారు, మీరు చాలా 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 ఆశీర్వదించబడినవారు. యు ఆర్ సచ్ అ బ్లెస్డ్ మ్యాన్. కారణం ఏంటో తెలుసా అండి? మరి ఎంతకాలం మీరు ఉద్యోగం చేసి ఎన్ని డబ్బులు సంపాదించారో నాకు తెలియదు, లేదా ఎన్ని ఆస్తులు మీకున్నా నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు పిల్లలు మీ గురించి చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, అవి మీరు ఎంత ఆశీర్వదించబడ్డారో తెలియజేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంత మంచి సాక్ష్యం. మై ఫాదర్ ఈజ్ అ స్పిరిచువల్ పర్సన్ అండ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ అని పిల్లలు చెప్పడం కన్నా గొప్ప ఆస్తి ఇంక భూమి మీద మరొకటి లేదు అనుకుంటాను. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మీకు ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ఇంకొక 2 years ఉందని అన్నారు కదా, బట్ అఫీషియల్గా మీరు దేవుడు మీకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన దేవుని ప్రజలను బట్టి కూడా నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఫర్ ద నెక్స్ట్ 20 minutes ప్లీజ్ బేర్ విత్ మీ. I would like to share certain things from the Bible. దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. For that purpose I am invited here. వేదిక మీద దైవజనులను బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన జీవితాల్లో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని బైబిల్ సెలవిచ్చింది. జెర్మయా 29:11 మనం చదివితే దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు సమాధానకరములైనవి కానీ హానికరములు కాదని. Since God is our creator, He has a big plan for us. దేవుడు మన సృష్టికర్త కాబట్టి మన పక్షంగా ఆయన ఎప్పుడు కూడా ఉన్నతమైన ప్రణాళికలు ఆయన కలిగి ఉంటారు. అయితే మానవ జీవితాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకంలో కలుగు చేశారు. ఆ ఉద్దేశం నెరవేర్చాలనే దేవుడు ఎప్పుడు కూడా ఆశిస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట ద బుక్ ఆఫ్ ఐజాయాలో మనం చూస్తాం. అందరికీ తెలిసిన వాక్య భాగం అది. ఐ హ్యావ్ క్రియేటెడ్ మై పీపుల్ ఫర్ మై గ్లోరీ అని, నా మహిమ నిమిత్తం నేను వారిని చేశానని. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికామనే ప్రశ్న కాదు, కానీ బ్రతికినన్ని రోజులు మన ద్వారా దేవునికి మహిమ ఉందా, చక్కని సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాల్సిన విషయం. మరి మన ప్రియులు విజయ్ కుమార్ గారి యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటే వారి బిడ్డలు ఇచ్చిన సాక్ష్యము, అదేవిధంగా వారి సతీమణి గారు ఇచ్చిన సాక్ష్యం, ఇంకా చాలామంది మాట్లాడబోతున్నారు. బహుశా మీరు కూడా చాలా మంచి విషయాలు వారి గురించి తెలియజేయబోతున్నారు. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఒక మనిషి జీవిత ఉద్దేశం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే, your witness will shout more than your preaching. Admit that God is the source of our lives. దేవుడు మన జీవితానికి ఆధారం కాబట్టి జీవితాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. పాండమిక్లో మనందరికీ లైఫ్ వాల్యూ బాగా తెలిసిందని అనుకుంటా ఉన్నాను. అంతకుముందు ఎన్నడూ లేనంతగా ఒక పాండమిక్ హిట్ అయినప్పుడు హ్యూమన్ లైఫ్ యొక్క విలువ ఏంటో తెలిసింది. ఎయిర్పోర్ట్లు మూసేసాం, రైల్వే స్టేషన్లు మూసేసాం, ఆఫీసులు మూసేసాం, కాలేజీలు, యూనివర్సిటీలు ఇంక అన్నీ క్లోజ్ చేసి ఇళ్లలో కూర్చున్న కారణం ఏంటో తెలుసా? బతికితే చాలండి, ఇవన్నీ తర్వాత సంగతి అనే విషయం మనకి పాండమిక్లో అర్థమైంది. ఆ టైంలో యూరోప్లో జరిగిన ఒక సంఘటన, ఒక మల్టీ మిలియనర్ యూరోప్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అతను రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. ఒక 2-3 నెలలు టైం పట్టిన తర్వాత అతనికి రోజు ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చారు, ఆ తర్వాత మెడిసిన్ ఇచ్చారు, రకరకాలన్నీ చేసిన తర్వాత 2 months తర్వాత ఆయనకు బిల్లు పంపించారు. హాస్పిటల్ బిల్లు చూడగానే ఏడవడం మొదలుపెట్టాడు. అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే మల్టీ మిలియనర్ బిల్లు కట్టలేక ఏడుస్తున్నాడు ఏంటి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ అయితే, ఒక మిడిల్ క్లాస్ చెందిన వారు అయితే హాస్పిటల్ బిల్లు ఎక్కువ వస్తే ఏడుస్తారు. కానీ ఎన్నడూ నేను దేవునికి స్తోత్రాలు చెప్పలేదు, ఎన్నడూ దేవునికి స్తుతులు చెప్పలేదు, నా విశ్వాస ఘాతుకాన్ని బట్టి ఏడుస్తున్నానని ఆ మల్టీ మిలియనర్ ఒప్పుకున్నాడు. గమనించిన ప్రియులారా,
దేవుడు మనకిచ్చిన జీవం ఎంత గొప్పది అంటే, ఆయన జీవాధిపతి కనుక, సృష్టికర్త కనుక అనుక్షణము మన జీవితాన్ని పొడిగిస్తున్నారు కాబట్టి దేవుని మనం స్తుతింపబద్దులమై ఉన్నాం. ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో లెట్ us all thank God for our lives. దేవుడు మనకిచ్చిన జీవితాలను బట్టి ప్రభువును స్తుతిద్దాం. అనుక్షణము దేవుడు మనకిస్తున్న జీవాన్ని బట్టి ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. దట్స్ ద రీజన్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలి. కేవలం భౌతిక సంబంధమైన జీవితం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో యేసు ప్రభువును అంగీకరిస్తామో నిజమైన జీవాన్ని మనం పొందుకుంటామని బైబిల్లో రాయబడింది. ఎఫెసియన్స్ చాప్టర్ 2:1 మనం చదివితే, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారు అన్న. ట్రూ లైఫ్ కమ్స్ వెన్ యూ యాక్సెప్ట్ గాడ్ యాజ్ యువర్ లివింగ్ సేవియర్. నీ రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు నిజమైన జీవాన్ని నువ్వు పొందుకుంటావు. సో గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితానికి ఆధారమై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. అందును బట్టి మన జీవితంలో జరిగే ప్రతి సందర్భాన్ని బట్టి ప్రభువును ఆరాధించాల్సిన వారు విన్నాం. ప్రాముఖ్యంగా మానవ జీవితంలో ఫస్ట్ బర్త్డే చాలా ఘనంగా జరిగిస్తారు కదా. ఫస్ట్ బర్త్డే తల్లిదండ్రులు బిడ్డల కోసం జరిగిస్తారు. మొదటి పుట్టినరోజు ఘనంగా, ఆ తర్వాత దాటిన తర్వాత 10th బర్త్డే గట్టిగా సెలబ్రేట్ చేయాలంటారు. 10వ బర్త్డే అది దాటిన తర్వాత ఇంకే బర్త్డే చేసినా చేయకపోయినా 60th బర్త్డే మాత్రం ఘనంగా చేస్తారు. 1st and 10th మన బర్త్డేలు తల్లిదండ్రులు చేస్తారు. చిత్రం ఏంటి అంటే 60th బర్త్డే తల్లిదండ్రుల బర్త్డే ఎవరు చేస్తారు? పిల్లలు చేస్తారు. 60th బర్త్డే రిమార్కబుల్ బర్త్డే అంటారు కదా. అలాగే ఈరోజు మరి మన ప్రియులు విజయ్ కుమార్ గారు 60th బర్త్డే జరుపుకుంటున్నారంటే అది కేవలం దేవుని కృప మాత్రం. ఇన్ని సంవత్సరాలు దేవుడు తన రెక్కల నీళ్ళలో వారిని భద్రపరిచి స్థిరపరిచి ఇటు పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో కావాల్సిన కృప దేవుడు ఇచ్చారు కాబట్టి వారి నిమిత్తం మనం ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ ఫర్ దాట్. ద బైబిల్ సేస్ ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు బైబిల్లో. ఒక మంచి కార్యం చేయడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. అక్కడ Psalm 92లో స్తుతించుట అన్న చోట హిబ్రూలో యాదా అనే మాట వాడారు. యాదా అనగా థ్రోయింగ్ ప్రైజెస్ ఆన్ గాడ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇవ్వడం అనే అంశం అక్కడ రాయబడింది. వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే ఇంక్లూడింగ్ అవర్ లైఫ్. రెండో మాట దగ్గరికి వస్తాను చూడండి. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ పీస్. మన శాంతి సమాధానాలకు ఆధారం ఎవరు? దేవుడే. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు మాథ్యూ చాప్టర్ 11:28 ఆయన అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలుగజేతును అనే మాట తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్లో ఐ విల్ గివ్ యూ పీస్ అండ్ రెస్ట్ అనే మాట ఉంది, కానీ తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే నేను విశ్రాంతిని కలుగజేస్తాను అనే మాట మనం చూస్తాం. అనగా ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ కయాస్ గాడ్ కెన్ క్రియేట్ పీస్ ఫర్ అస్. దేవుడు నిజమైన ప్రశాంతతను మనకి ఇవ్వగలడు. ఈ రోజులో ఒక మాట చెప్తాను చూడండి. మనిషికి అన్నీ ఉన్నాయి భూమి మీద, కానీ ప్రశాంతమైన జీవితం లేదు. చాలామందికి శాంతి లేదు, సమాధానం లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు చాలామందికి. బహుశా డబ్బులు లేని వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అంటే తర్వాత సంగతి, కానీ అన్నీ ఉన్న వాళ్ళు కూడా నిద్ర పట్టలేని దుస్థితి చాలామందిలో. కారణం ఏంటో తెలుసా? మనసులో ఏదో సంఘర్షణ, ఏదో భయం, ఏదో ఆందోళన, ఏదో కలవరం మనిషిని పట్టి పీడిస్తుంది కాబట్టి శాంతి సమాధానాలు లేవు. ఒక సందర్భంలో బిల్ గేట్స్ అంటాడు. బిల్ గేట్స్ అంటే నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు కదా. మైక్రోసాఫ్ట్ అనే సంస్థకు అధినేతగా ఉన్న ఆ రోజుల్లో బిల్ గేట్స్ వాజ్ ద నంబర్ 1 మల్టీ మిలియనర్ ఇన్ ద హిస్టరీ. మానవ చరిత్రలో బిల్ గేట్స్ని మించిన వాడు లేడు ఆ టైంలో. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారనుకోండి, ఎలాన్ మస్క్ అండ్ జెఫ్ బీజోస్ వీళ్ళందరూ కూడా ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కానీ బిల్ గేట్స్ చాలా సంవత్సరాలు ఆ లిస్టులో నెంబర్ 1లో ఉన్నాడు. ఒక సందర్భంలో బిల్ గేట్స్ ఏమన్నాడు తెలుసా? మై పీస్ హ్యాస్ బిన్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్ అన్నాడు. నా శాంతి మొక్కమొక్కలైపోయింది అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఆ స్టేట్మెంట్ చేస్తారని ఎవరు ఊహించలేరు. ప్రపంచంలో ఇలాంటి స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి. ఎర్నెస్ట్ హెమింగ్వే అని ఒక గొప్ప ఫిలాసఫర్, చాలా పుస్తకాలు రాశాడు. ఆయన పుస్తకాలన్నీ కూడా వరుసగా నిలబెడితే ఈ మాత్రం సైజు వస్తాయి పుస్తకాలన్నీ. ఎర్నెస్ట్ హెమింగ్వే అతని పేరు. ఎప్పటికీ అతని ఫిలాసఫీని చాలామంది చదువుతూ ఉంటారు. ఒక రోజున ఏమైందో తెలియదు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన పుస్తకాలన్నింటిలో కూడా తన ఫిలాసఫీ అంతా కూడా లివ్ ఏ బెటర్ లైఫ్, లివ్ ఏ వండర్ఫుల్ లైఫ్ అనే మాటలు చెప్పినోడు ఆఖరికి తన జీవితాన్ని అలా విషాదాంతంగా ముగించుకుంటాడని ఏ ఒక్కరు అనుకోలేదు.
ఇలాంటి సంగతులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? మనిషికి ఈ రోజున డబ్బు ఉంది, హోదాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ మనసులో నెమ్మది లేదు. ఈ మనశ్శాంతి కోసమే మానవుడు ఈ రోజున ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాడు. ఏవేవో చేయాలనే ఆలోచన చాలా మందిలో కనబడుతుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ట్రూ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ పీస్. దేవుడు ఎప్పుడు కూడా నిజమైన సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మనకిచ్చే దేవుడే. ఆయన ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకుంటారో, ఎవరైతే దేవునికి అవకాశం ఇస్తారో, హూ ఎవర్ అలౌస్ గాడ్ ఇన్ టు దర్ లైఫ్స్, దే విల్ ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ పీస్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ ఒక్కరూ అనుభవించలేనంత ప్రశాంతతను నిజమైన క్రైస్తవుడు ఎందుకు అనుభవిస్తాడో తెలుసా? శాంతి దాత అయిన ప్రభువుకి వారి జీవితంలో చోటు ఇచ్చారు కాబట్టి. చాలామంది తెలియక యేసు ప్రభు అనే మాట నేను వాడగానే ఆయన ఒక శాంతి దూత అనుకుంటారు చాలామంది. హీఈస్ ఎ పీస్ మెసెంజర్ అండి, శాంతి దూత అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పలా. యేసు ప్రభు శాంతి దూత కాదు, ఆయన శాంతి దాత. ప్రైజ్ ద లార్డ్. దూతకి దాతకి చాలా తేడాలు ఉన్నాయి. దూత అంటే ఎవరంటే దాత ఇచ్చినప్పుడు పట్టుకొచ్చేవాడిని దూత అంటారు. కానీ యేసు ప్రభు దూత కాదు, ఆయన శాంతి దాత. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ ఆథర్ ఆఫ్ పీస్ అని బైబిల్ సెలవిచ్చింది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, నీకున్న డబ్బు, నీకున్న హోదా ఎప్పుడు నీకు మనశ్శాంతిని ఇవ్వదు, కానీ దేవుడు నీకు ప్రశాంతతని ఇస్తాడు. ఫైనల్గా ఒక మాట, జాన్ ది అపాజిల్ ఒక ఉత్తరం రాస్తూ అంటాడు, గాయస్ అనబడే వ్యక్తికి ఉత్తరం రాస్తూ, మై డియర్ బ్రదర్, యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ యూ షాల్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వేం చేయాలా? వర్ధిల్లాలి. దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ గ్రేటర్ పర్పస్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ కనెక్షన్ విత్ యువర్ ఫిజికల్ బ్లెస్సింగ్. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటే, స్పిరిచువల్గా బ్లెస్ అవుతుంటే, దేవుడు అన్ని విషయాలను బ్లెస్ చేస్తాడు. అండ్ ఐఎమ్ షూర్, నేను నమ్ముతున్నాను, విజయ్ కుమార్ గారిని దేవుడు ఆధ్యాత్మికంగా మొదట బ్లెస్ చేశారు. సిన్స్ హీ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని విషయాల్లో ముందు ఉండడానికి కారణం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి ముందు పెట్టారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. Seek the kingdom of God and His righteousness first, and all things shall be added unto you. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్ని మీకు అనుగ్రహిస్తాయని దేవుడు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పులో చూస్తున్నాము. Let us remember these three things. God is the source of our life, and God is the source of our peace, and God is the source of our blessing. For that reason we need to thank God and praise Him forever and ever. He deserves our praise and honor. ఆయన మన స్తుతికి అర్హుడు, మన ఆరాధనకు పాత్రుడు. ఆయన ఒక్కడే స్తుతి పాత్రుడు కనుక ప్రభుని మహింపరుద్దాం, గణపరుద్దాం. మరొకసారి మన ప్రియులు విజయ్ కుమార్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీ కొందనలు, మా హృదయాల్లో ఆ సందేశాన్ని నాటండి, నీ కొరకు జీవించే కృపనివ్వండి. నీవు మా జీవానికి ఆధారమని, మా శాంతి సమాధానాలకు ఆధారమని, మా ఆశీర్వాదానికి ఆధారమని 3 విషయాలు విన్నాం. ఆ మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయండి, బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఎవరిబడి సే ఆమేన్. త్వరగా ముగించబోతున్నాం. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మిమ్మల్ని త్వరగా పంపించాలని ఆశపడుతున్నాం. చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మరి మంచి డిన్నర్ మీకు ఏర్పాటు చేసాం. మీరు అందరూ తిని వెళితే, సంతృప్తిగా వెళితే మాకు చాలా సంతోషం. ఇప్పుడు పెద్ద కుమారుడైన సన్నీ అండ్ చిన్న కుమారుడైన కెన్నీ ఫ్యామిలీ, దివ్య, వారి బిడ్డల్ని తీసుకొని పైకి రావాలని కోరుతున్నాను. మన పాస్టర్ గారు ప్రార్థన చేసి వారికి పేర్లు పెడతారు. Pray that he would grow more in the Lord, especially in the wisdom and knowledge of God, and the favor of God and the favor of men, based on the scripture Luke chapter 2 and verse 52. మనందరం ప్రార్థన చేద్దాం. ఈ కుమారుడు వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థన చేసి తన పేరును ఈరోజు దేవుని సమక్షంలో, దేవుని బిడ్డల సమక్షంలో ప్రొనౌన్స్ చేద్దాం, లేదా అనౌన్స్ చేద్దాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రియ సహోదరుడు కెన్నీ మరియు దివ్యాన్ని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన చక్కని కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కుమారుని ప్రభువా, నువ్వు ముందుగానే వారికి అభయం ఇచ్చి, వాగ్దానం ఇచ్చి మీరు అనుగ్రహించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మేము విన్నాం, లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ దట్ కమ్స్ ఫ్రమ్ యూ లార్డ్. జీవితం అనేది నీవు ఇచ్చిన బహుమానం. యాజ్ యువర్ వర్డ్ సేస్ ఇన్ Psalm 127, గర్భఫలము నీవు ఇచ్చి బహుమానం అని నీ వాక్యంలో రాయబడింది.
కుమారులు ఇచ్చే స్వాస్థ్యం నీ వాక్యం ఉంది ప్రభువా. ఈ బిడ్డను నీ కోసం ఎలా పెంచాలో కావాల్సిన జ్ఞానము తెలివిని తల్లిదండ్రులకు దయచేయండి. రానున్న రోజుల్లో ఈ బిడ్డ ఉన్నతమైన స్థలాల్లో నిలబడలాగిన పూర్ణాభిషేకంతో పూర్ణ శక్తితో ఈ బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నాం. Father, we are pronouncing and proclaiming your supernatural anointing over this boy, and let him stand in the highest positions of this world to influence to influence the coming generations for you, Lord. మహిమతో నింపండి. Fill him with your glory and power. Let him grow more in your wisdom and knowledge. Let him grow in the favor of men, and most importantly in the favor of you, Lord. నీ కృపలో బిడ్డ వర్ధిల్లడానికి మీరు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే తెలియచేస్తూ బ్రదర్ కెన్నీ యొక్క తల్లిదండ్రులను బట్టి, నాయన దివ్య యొక్క తల్లిదండ్రులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ కుమారుడు మిచెల్ డానియల్ గా పిలువబడతాడు. దేవుడి బిడ్డను దీవించి ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. వెరీ నైస్. ఓకే, దట్ ఈస్ ఎ స్మాల్ promo. Let's watch it. So you want me to pray for him? Okay. Pronounce his name also. Sai. మంచిది. మరి ఈ సందర్భంలో బ్రదర్ విన్ఫ్రెడ్ యొక్క కుటుంబాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాము. ఆన్ December 24th, గాడ్ బ్లెస్ దెమ్ విత్ ఎ బేబీ బాయ్. ఆ కుమారుడు కోసం కూడా ప్రార్థన చేసి తన పేరు కూడా అనౌన్స్ చేయాలని కోరుతున్నారు. లెట్స్ డూ ఇట్. ప్రేమ గల తండ్రి, బ్రదర్ విన్ఫ్రెడ్ డానియల్ని తన సతీమణిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన చక్కని కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ దట్ యు ఆర్ లావిష్లీ షవరింగ్ అపాన్ దేర్ లైవ్స్. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి అయ్యి ఉన్నాను ఒప్పుకుంటున్నాం ప్రభు. కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన చక్కని కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను కూడా దీవించండి. మరొకసారి లూకా 2:52 క్లెయిమ్ చేస్తున్నాము. ఉన్నత స్థల బిడ్డ నిలిపి వయసులో, జ్ఞానంలో, నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లడానికి మీరే సహాయం చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, దీర్ఘాయువును దయచేయండి. నీ చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చండి. లార్డ్, ఎస్టాబ్లిష్ him in your will and fulfill your desire and your purpose in his life. మహిమతో నింపి ఆశీర్వదించండి. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారని యోహాను గురించి నువ్వు తెలియజేసిన రీతిగా ఆ బిడ్డ జీవితం ద్వారా అనేక మంది సంతోషించినట్లుగా, ఆదరించబడినట్లుగా, నీ సత్య సువార్తను వినున్నట్లుగా మీరే సహాయం చేసి నడిపించి బలపరచుమని యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ కుమారుడు జైవిన్ డానియల్ అని పిలువబడతాడు. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశ్రయించును గాక. May the Lord bless him abundantly according to his purposes. మిచెల్ గురించి, జైవిన్ గురించి ఒక చిన్న వీడియో చేశారు. వారిని ఓపికతో ఆ వీడియో చూడాలని కోరుతున్నాను.
డాక్టర్ ప్రభావతి గారు చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు అనేక మంది పేషెంట్స్ ఆపరేషన్స్ అన్నీ చేస్తూ కూడా దేవుని పరిచర్యలో బలంగా ముందు కొనసాగుతున్నారు. ఎక్కడ మన విశ్వవాణి తరపున కూడా బలమైన సేవ డాక్టర్ గారు చేయడం చాలా సంతోషం. మరి ప్రభావతి గారు మన ముందుకు వచ్చి దేవుని మాటలు కొంచెం పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ఆఫీస్ స్టాఫ్ తరపున గాయత్రి గారు కూడా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్, కాకినాడ డివిజన్. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం, సమయం అయిపోయింది కాబట్టి దయతో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి విజయ్ కుమార్ బ్రదర్ గారికి, సుచరిత సిస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిస్టర్ ఫర్ ఇన్వైటింగ్ మీ. I was just praying God and asking Him, Father, what you want me to speak today, or what you want me to remember, Ani, what you want me to teach, what you want me to learn from the family అని దేవుడిని అడిగినప్పుడు ఒక వర్స్ దేవుడు జ్ఞాపకం చేశారు. Psalms 133. వాళ్ళిద్దరు జీవితం చూసినప్పుడు ఐ రియలీ ఫీల్ సో బ్లెస్డ్. వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు ఈ వర్స్ నాకు జ్ఞాపకం వస్తుంది. అండ్ ఇట్ ఈస్ Psalms 133 verse 3. వెన్ టూ ఆర్ యునైటెడ్, అంటే ఇద్దరు కలిసినప్పుడు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా కలిసినప్పుడు, ఇట్ ఈస్ లైక్ ద డ్యూ ఆఫ్ ఎ హెర్బన్ కమింగ్ డౌన్ అపాన్ ద మౌంటైన్స్ ఆఫ్ జయన్. ఫర్ దేర్ ద లార్డ్ కమాండెడ్ ద బ్లెస్సింగ్ అండ్ లైఫ్ ఫర్ ఎవర్. సో వాళ్ళిద్దరు యొక్క లైఫ్ చూసినప్పుడు, వాళ్ళిద్దరు కూడా అట్లా యునైటెడ్గా ఉన్నందుకు ద లార్డ్ కమాండెడ్ అని ఉంటుంది. నిజంగా ఆ వర్డ్ నాకు చాలా నచ్చుతుంది. ఏంటంటే ద లార్డ్ కమాండెడ్, కింగే కమాండ్ చేసినప్పుడు ఎవరు ఆపలేరు అనమాట. సో అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవితం అని ఉంటుంది. ద సెకండ్ థింగ్ వాట్ గాడ్ హ్యాస్ రిమైండెడ్ మీ వాజ్ ఫ్రమ్ ద మీకా 6th chapter 8th verse. బ్రదర్ యొక్క లైఫ్ చూసినప్పుడు ఈ మాటలు నిజంగా 100% ట్రూ. ఇట్ వాస్ ట్రూ ఇన్ హిస్ లైఫ్. సో వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ, ఓ మ్యాన్, వాట్ ఈస్ గుడ్, what does the Lord require of you but to do justice, to love kindness and to walk humbly with God. సో బ్రదర్ లైఫ్లో, బికాస్ నేను 20 years నుంచి వారి లైఫ్ చూస్తున్నాను. హీ సచ్ ఎ సిన్సియర్ ఆఫీసర్ అండ్ హీ సచ్ ఎ రైచియస్ పర్సన్. నిజంగా చూసినప్పుడు వాట్ అ బ్లెస్సింగ్ టు కాకినాడ అని నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ని ప్రభా మా పట్టణానికి ఇక్కడ తీసుకొచ్చినందుకు దేవా నీకు వందనాలు అని నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. 119:165 ఇది ఎందుకు ఇంత ఆశీర్వాదమో అని ఒకసారి చూసినట్లయితే ఐ కెన్ సే, సీయింగ్, లుకింగ్ ఎట్ దేర్ ఫ్యామిలీ, దోస్ 119:165, those who love your law have great peace. సో ఇందాక బ్రదర్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు, ద పీస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సో దోస్ హూ లవ్ యువర్ లా హ్యావ్ గ్రేట్ పీస్. సో వారు దేవుడి యొక్క ఆజ్ఞల్ని వాళ్ళు ప్రేమించారు కనుక దే హ్యావ్ గ్రేట్ పీస్ అండ్ నథింగ్ కాజెస్ దెమ్ టు స్టంబల్. సో ఏమొచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, వాళ్ళ ప్రొఫెషన్లో కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్, సో నథింగ్ కాజెస్ దెమ్ టు స్టంబల్. సో ఈ విధంగా ఇలా ఉండటానికి నిజంగా దేవుని స్తుతిస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను. అండ్ ఐవ్ లెర్న్డ్ a wonderful lesson seeing their family life and their children. Thank you so much. Myself Gayatri, agriculture officer in the office of JDA Kakinada. I am a bit feared to speak in front of such a big group of wise here, mainly sir. Sir, if I have spoken something wrong, I hope you correct me. And I take this opportunity in wishing sir a very, very happy birthday. And I wish many more miracles will happen in the coming future by the glory of God. And one thing I want to share on this platform is, I would like to compare sir to a well-matured fruit. Means a fruit has a rind, outer rind. It's very tough.
And when we open the rind, then only we can taste the sweetness and the nutrition and whatnot. All the taste we feel once we remove the rind. The rind may be tough. In the same way, sir may be tough from outside as concerned to the departmental activities. But if we know him truly and very closely, and we can really sense the actual sweetness in him. And one more thing I want to say is, he just acts as a warrior with a sword and a button in front of the district administration, and he never allows, and we have known that all the sins are taken by God. In the same way, as a warrior, sir takes all the pressures from the district administration, and we were never exposed to the district administration at any time, because sir has taken all our pressures on behalf of all the entire department. I have a baby, now she's 14 years old, but I had 4 miscarriages, sir, for which I was very much depressed, and I lost hope, and I was so much depressed, I don't know. And my mother, sir, and she prayed to Christ, దేవుడా నా బిడ్డకి ఒక బిడ్డనివ్వు, నేను 21వ రోజే నేను బాప్తిజం తీసుకుంటానని తను అలా చేసింది. I am blessed with the girl baby. You don't believe, sir, in the 2nd month I felt my baby movement. No, maybe you, none of us will believe. I felt the movement, sir. It was just a miracle of God. And I thank one and all for giving me this opportunity. This is a privilege and a great opportunity for flowing out my heart feelings. These are my real heart feelings. And I thank one and all. And I wish everyone, I wish sir a very, very happy birthday. And I shower my blessings to the little kids. And thank you one and all. Thank you. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సమయంలో విజయ్ కుమార్ అన్న గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1990 నుండి ఇప్పటి వరకు సుమారు 35 సంవత్సరాల దగ్గర యూత్ డైరెక్టర్. ఇప్పటికీ కూడా యూత్ డైరెక్టర్ పేరు ఎవరికి ఇవ్వలేదు, ఆయనదే ఇప్పటికీ కూడా యూత్ డైరెక్టర్ అని పేరు. కాబట్టి సుమారుగా 40 సంవత్సరాల దగ్గర అనేక మంది యవనస్తులను ఆయన ప్రభువులోనికి నడిపిస్తూ, వారికి కౌన్సిలింగ్ ఇస్తూ, వారి కెరియర్స్ ఎలాగ లీడ్ చేసుకోవాలో, ఏ రీతిగా వెళ్ళాలో, స్టెప్స్ వేయాలో, సెలెక్ట్ చేసుకోవాలో గైడెన్స్ ఇస్తూ, మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ విషయంలో అందరినీ ఆత్మలో నడిపించినటువంటి వ్యక్తి. సుమారుగా చాలా జనరేషన్స్ యవనస్తులు అన్నయ్య ద్వారా మరి మేలు పొందారు, ఆశీర్వదింపబడ్డారు. చాలామందికి ఆశీర్వాదకారకుడిగా ఆయన ఈ 40 సంవత్సరాలు దేవుని కొరకు నిలబడ్డారని చెప్పి నేను సాక్ష్యం ఇస్తున్నాను. మరి అదే ఈ లెగసీని మరి ఆల్రెడీ చిన్న కుమారుడు తీసుకువెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను, కెన్నీ. సో ఇద్దరు కూడా, సన్నీ, కెన్నీ ఇద్దరు కూడా ఈ లెగసీని మరి ముందుకు తీసుకువెళ్ళి దేవుని కొరకు అనేకులను మరి సంపాదించడానికి, అనేకులను ఉన్నతమైన స్థితిలో ఆధ్యాత్మికంగా లీడ్ చేయడానికి బిడ్డలిద్దరిని కూడా వాడుకునుగాక. మరి ఈ యొక్క 60th బర్త్డే హౌస్ ఆఫ్ ప్రేయర్ తరపున అన్నకు మేము ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మరి నాతో పాటు అనేకులకు ఒక రోల్ మోడల్ విజయ్ కుమార్ అన్న. ఏ విషయంలో కూడా మరి ఆయనను మనం తప్పు పట్టలేం. ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఆయన విశ్వాసం మీద ఆధారపడ్డారు. ఆయనను మన లోకల్గానే చాలా లక్షలు అడిగారు ట్రాన్స్ఫర్ కోసం. నేను పైసా ఇవ్వను, నా దేవుడు నన్ను తీసుకొస్తాడు. పైసా ఇవ్వకుండా మరలా ట్రాన్స్ఫర్ అయ్యారు కాకినాడకు. అంతేకాదు, నేను డైరెక్టర్ అవ్వాలి రిటైర్మెంట్ సమయంలో అని ఆయన ఆశపడ్డారు. దేవుడు ప్రతీది కూడా అంచెలంచెలుగా ఆయనను అలాగా పైకి తీసుకెళ్తూ వస్తూ ఉన్నారు. నేను ఆయన మొత్తం చూసింది వెస్పా స్కూటర్ మీద, ఇప్పుడు చూస్తుంది హోండా సిటీ కారు. అప్పటి నుంచి కూడా ఆయన జీవితం అనేకులకు మరి ఒక గొప్ప రోల్ మోడల్. కాబట్టి
అన్న విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం. ఇటీవలే కెన్నీ మరి చక్కటి ప్రసంగాన్ని కూడా మొన్న హౌస్ ఆఫ్ ప్రేయర్లో చేయడం మరి చాలా ఆనందం, సంతోషం. ఈ లెగసీని వారు కొనసాగిస్తున్నారు, ఇంకా బాగా కొనసాగించాలని కోరుతూ, మరి అక్క విషయంలో కూడా చాలా ఆయనకు తగినటువంటి జోడి, సరైన సాటి అయిన సహాయం అంటాడు కదా దేవుడు, సాటి అయిన సహాయమే. ఆమె కూడా మరి మనస్సాక్షి విషయంలో ఎక్కువగా విజయ్ కుమార్ అంకుల్ మనస్సాక్షిని బోధిస్తుంటారు. ఆ మనస్సాక్షిని దంపతులిద్దరు కూడా ఖచ్చితంగా మనస్సాక్షి కొరకు నిలబడినటువంటి వ్యక్తులు అని చెప్పి నేను సాక్ష్యమిస్తూ, వారి కుటుంబాన్ని, ఇప్పుడు కుమారులు, నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ మనవాళ్ళను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ప్రశాంత్. మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ మందిరంలో ఆరాధనలో అందరినీ చాలా బలంగా ముందుకు నడిపిస్తున్నారు. దేవుడు ఆ బిడ్డని, రూబీని కూడా వాడుకుంటున్నారు. దేవుని నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్లోకి వెళ్ళిపోదాం, తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మా కుటుంబాలలో మీరు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. మేమందరం కలిసి కేక్ కటింగ్ చేస్తుండగా అది మీ కృపకు గుర్తుగా జరుగుతుంది కనుక పరలోకం నుండి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని మీ కృపలో నడిపించమని ఒకే నిజరక్షకుడైన యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మామయ్య. ప్రశాంత్ అండ్ రూబీ స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అండ్ రూబీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Anna. Happy birthday to you, Mr. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Anna. Happy birthday to you. కార్యక్రమం చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని నా చేతికి మైక్ ఇచ్చారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోటి సరిపెడదాం అనుకుంటే రెస్పాన్స్ కూడా చెప్పమని పక్క నుంచి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టి నా వయసు చెప్పడం నాకు ఇష్టం లేదు. యాక్చువల్లీ నేను ఎంత వద్దన్నా కానీ వీరిద్దరూ నాకు చెప్పేశారు బయటికి. ఏమైనప్పటికీ ఈరోజు ఏం చెప్పాలనేటువంటిది కూడా నాకు వర్డ్స్ రావట్లేదు. సో కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా అన్ని విషయాల్లో దేవుని దయని బట్టి ఇన్ని సంవత్సరాలు ముందుకు సాగటానికి సహాయం చేసిన
దేవునికి నిండు వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఉద్యోగంలో నాకు కొన్ని ఎథిక్స్ అంటే నేను చెప్పగలిగేది ఏంటంటే, పాస్టర్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ రిప్లై వచ్చేది, కానీ ఇప్పుడు అప్లైయే కానీ రిప్లై లేదు, దానికి కారణాలు మీకు తెలుసు అని అన్నారు. అది నాకెందుకో బాగా ఉద్యోగం వచ్చిన కొత్తలో అది మైండ్లో పడింది. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నాను ఏంటంటే, మార్నింగ్ ఫైల్ కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎంత రాత్రి అయినా సరే, అది దేనికి సంబంధించిన అయినా సరే, మిడ్నైట్ 12 o'clock లోపు ఆ రోజు ఫైల్ క్లియర్ చేసుకోవాలి, ఇక నెక్స్ట్ డేకి ఉండకూడదు అనే ఒక నిబంధన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అలానే చేస్తాను నేను. ఎందుకంటే ఒక ఫైల్కి కొంతమందికి మీద ఆధారపడి ఉంటాయి. సో వాళ్ళు దాని గురించి సిగ్నేచర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎవరు కూడా అలాగే ఎదురు చూడకూడదు అనేటువంటిది ఒక నిబంధన పెట్టుకున్నాం. రెండవది నేను పాటించాలనుకున్నటువంటి రెండో నిబంధన ఏంటంటే, జిల్లాలో పనిచేసిన ఈ ఆఫీసర్ కూడా మా ఆఫీస్కి రాకూడదు, పలానా పని మీ దగ్గర పెండింగ్ ఉంది, మాకు ఈ పని చేయండి అని ఏ జిల్లా నుంచి కూడా కింద స్టాఫ్ మా ఆఫీస్కి రాకూడదు. అందుకని ఎవరిని కూడా నా రూమ్లోకి నేను అలౌ చేయను. ఎందుకు చేయను అంటే దానికి రీజను అంటే, నేను ఫెయిల్ అయినట్టే లెక్క. వాళ్ళు వచ్చి సార్ పలాంది నాకు చేయలేదు అని అడిగితే ఎక్కడనో నా పని విధానంలో తప్పు జరిగిందనేటువంటి భావన నాకు కలుగుద్ది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయం చేసుకొని వారు అడక్కముందే ఫైల్స్ అన్నీ క్లియర్ చేస్తాను. కాబట్టి నా పని నేను చేస్తాను, మీరు ఈ పని గురించి ఎవరు కూడా ఆఫీస్కి రావద్దు అనేటువంటి నిబంధనతో ఇప్పటి వరకు చేశాను. ఇప్పుడు కూడా అంతే చేస్తూ ఉన్నాం. అది ప్రమోషన్ అయినా ఇంకోటైనా ఏదైనా సరేగాక, అంటే వాళ్ళు అడక్కముందే చెయ్యాలి అనేటువంటిది నా యొక్క తపన. సో ఇందాక సుచరిత గారు చెప్పినట్టు, ఐ లవ్ మై ప్రొఫెషన్. ఎప్పుడు కూడా నా మైండ్లో దేశానికి అన్నం పెట్టేటువంటి ఫార్మర్స్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నందుకు ఈరోజు కూడా నేను చాలా గర్వపడతాను. అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. జనరల్గా ఫీల్డ్లో రైతులు పొలంలో దిగితే వాళ్ళతో పాటు మనం కూడా దిగితే అది పెద్ద తక్కువతనం, లేకపోతే కంప్యూటర్ దగ్గర కూర్చుకుంటే అది ఎక్కువతనం అని అన్నట్లుగా ఒక భావన ఉంటుంది. మన కరోనా టైంలో ఒక సేయింగ్ ఒకటి అందరి దగ్గర సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే, అందరూ కూడా ఒకే మాట, వర్క్ ఫ్రమ్ హోమ్. కంప్యూటర్తో పనిచేసేవాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, స్టూడియోలో కూర్చొని లేకపోతే ఇంకా ఎక్కడి దగ్గర కూర్చొని వారు వర్క్ చేస్తున్నాం. అదే మాట ఫార్మర్ కూడా అంటే ఏంటి పరిస్థితి? ఫార్మర్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు అనుకోండి, మనందరి పరిస్థితి ఏంటి? సో అలాగ అనలేడు. ఎందుకంటే అంత పరిస్థితుల్లో కూడా ఫీల్డ్లో పనిచేసింది ఒక్క ఫార్మర్ మాత్రమే. సో అటువంటి ఫార్మర్ని సేవించేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను చాలా చాలా గర్వపడతాను. నేను చిన్నప్పటి నుంచి, అంటే మీరు చెప్తే నమ్మరేమో, 4th క్లాస్లో నేను చదివేటప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలి అని కోరుకున్నాం. దానికి ఒక ఆయన నాకు స్ఫూర్తి అనుకోండి. సో దేవుడు అలాగనే నాకు బైపీసీలో సీట్ ఇవ్వటము, మళ్ళీ ఏజీబీసీలో సీట్ ఇవ్వటం, తర్వాత నేను అప్లై చేయకుండానే అగ్రికల్చర్ ఆఫీసర్గా నాకు ఉద్యోగం రావటం, దట్టు కాకినాడలో రావటం. సో ఇవన్నీ కూడా చాలా నేను చెప్పాలనుకునే చాలా పెద్ద స్టోరీలు ప్రొఫెషన్ విషయంలో. అందుకనే ఈరోజు నా ఆఫీస్ స్టాఫ్, ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న ఆఫీస్ స్టాఫ్ అందరిని కూడా నేను ఇన్వైట్ చేశాను.
వాళ్ళందరి ముందు నేను నిలబడి చెప్పానంటే నాకు గట్స్ కావాలి. కానీ ఆ దేవుడు నాకు గట్స్ ఇచ్చాడని అనుకుంటున్నాను నేను. అందుకని మీ అందరి ముందు ఓపెన్గా నేను చెప్పగలుగుతున్నా. తర్వాత ఫ్యామిలీ లైఫ్కి వచ్చేటప్పటికి ఇద్దరు బిడ్డలు సాక్ష్యం చెప్పారు. వారి లైఫ్లో నాకు తెలిసి నేను వారిని అంత ఇన్ఫ్లుయెన్స్ చేశానని అయితే నేను అనుకోలేదు. ఎప్పుడు వారిని ఏం చదువుతున్నావు అని నేను అడగలేదు, లేకపోతే ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ప్రేయర్ చేశారా, లేకపోతే ఏమి కూడా వారితోటి నేను ఎక్కువ డిస్కస్ చేయలేదు కూడా. నా యొక్క ఆలోచన అంటే ఏంటంటే, నేను ఎలాగున్నానో చూసి దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. సో ద వే ఆఫ్ లైఫ్, నేను ఎలాగా జీవిస్తున్నానో, ఎలాగా బిహేవ్ చేస్తున్నానో దాన్ని చూసి మీరు నేర్చుకోండి అన్నట్లుగానే అన్నాను. కానీ ఎప్పుడు ఏం చదువుతున్నారు, లేకపోతే ఎంత చదువుతున్నారు అనేటువంటి విషయంలో నేను ఎక్కువగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆ క్రెడిట్ అయితే మాత్రం 100% నేను సుచరితకే ఇస్తాను. వారిద్దరి లైఫ్ని తీర్చిదిద్దటంలో ఆ పాత్రే 100% ఉందని. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్ టైం టేబుల్ వాళ్ళకి తెలియపోయినా ఆమెకు తెలుసు. ఈరోజు ఈ ఎగ్జామ్ ఉంది కదా, ఇది చాప్టర్ను చదవాలి కదా, ఇది చదవాలి, ఎందుకంటే ఆమె ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి. సో అలాగా ఒక మంచి వైఫ్, తర్వాత ఇద్దరు బిడ్డలు. నేను ఒక ప్రౌడ్గా చెప్పగలిగింది, గర్వంగా నా హృదయానికి అనిపించేది ఏంటంటే, వారిద్దరు వివాహాలు చేయడానికి నేను అస్సలు కష్టపడలేదు. వారిద్దరికి లైఫ్ పార్ట్నర్ తీసుకురావడానికి నేను అస్సలు కష్టపడలేదు. ఒక్కళ్ళనే నేను నా వైఫ్ ప్రేయర్ చేసుకున్నాం. మాకు ఎవరైతే నడిపింపు వచ్చిందో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎస్ అని చెప్పడానికే వెళ్ళి, మీ అమ్మాయిని మేము చేసుకుంటాము అని చెప్పడానికే వెళ్ళాను తప్ప వాళ్ళతో డిస్కస్ చేసి బేరసారాలు పెట్టడానికి వెళ్ళలేదు. సో అట్లాగే సింపుల్గా, అలాగనే బిడ్డలు ఇద్దరు కూడా మీరు ఇష్టపడితే డాడీ మీరు దేవుని చిత్తం అంటున్నారు, నచ్చింది అంటున్నారు. సో వారిద్దరు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. పెళ్లి కూతుర్ని అయితే నేను నా వైఫే చూసాం, కానీ వాళ్ళు చూడలేదు. లిటరల్గా పెళ్ళికి అంతా సెటిల్ అయ్యి వచ్చిన తర్వాత ఇక పెళ్ళి 10 రోజుల్లో, అంటే పెళ్ళికి వచ్చినప్పుడు మేమే వెళ్ళి చూసిరారు అని చెప్తే అప్పుడు వెళ్ళి చూసి వచ్చారు పెళ్లి కూతుర్ని, జస్ట్ ఒక 7 days బిఫోర్. సో అంత ఫ్రీడము, అంత నమ్మకము తల్లిదండ్రులుగా మా మీద వాళ్ళు పెట్టారు. సో మేము కూడా అలాగనే దైవ భయం కలిగినటువంటి వాళ్ళని, దేవుని ప్రేమించేటువంటి కుటుంబాన్ని దేవుడు కూడా మాకు చూపించారు. సో అందుని బట్టి నేను ఎప్పుడు ఒక్కోసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు కళ్ళం నీళ్ళు అలాగ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు చాలా పిల్లల్ని నేను చూస్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీట్ మై వైఫ్ అనేటువంటి పరిస్థితులు తల్లిదండ్రుల్ని. కానీ మాకు వారిద్దరూ అటువంటి పరిస్థితి నాకు కల్పించలేదు. అందుని బట్టి ఈరోజు గర్వంగా ఇంతమంది ముందు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను అంటే, అఫ్కోర్స్ నా ఆఫీస్లో చాలాసార్లు చెప్పాను, కానీ మీ అందరికి కూడా ఈ రాత్రి మీతో షేర్ చేసుకోగలిగాను అంటే అది దేవుని యొక్క కృప. వారిద్దరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, నా వైఫ్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సో ఈ రాత్రి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే పాస్టర్ గారు జాన్ వెస్లీ గారు, వారికి యాక్చువల్లీ ఈరోజు వేరే అపాయింట్మెంట్ ఉండింది, అయినా కానీ మా కొరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చి చక్కని వర్తమానాన్ని అందించారు. మీ సర్మన్స్ మేము రోజు ఫాలో అవుతూ ఉంటాము. ఇంట్లో అందరూ కూడా పెట్టుకొని ఉదయాన్నే లేవగానే మీ వాయిస్ వినపడుతూ ఉంటుంది, నిద్రలో కూడా ఎవరో పెట్టుంటారు అనమాట వీడియోలో. సో అంత ఇష్టము. సో ఈరోజు మీరు మాతో ఉండటం, మంచి వాక్యం షేర్ చేసుకోవటం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అలాగనే బాబ్జీ అంకుల్ చిన్న మామయ్య గారు అవుతారు నాకు. స్టీల్ ప్లాంట్లో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. వారు నాతో ఉండటం చాలా సంతోషం. వారికి కూడా, ఆంటీకి, అంకుల్కి ఇద్దరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగనే బెనర్జీ అంకుల్, సుచరిత గారి మేనమామ,
ప్రతి అకేషన్లో కూడా మాకు ఎంతగానో పెద్దలు లేకపోయినా ఆయనే ఏ చిన్న విషయమైనా సరే వచ్చి మాకు ఆదరణగా ఉంటారు. వారు మాతో ఉంటే చాలా సంతోషం. వారిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే ప్రశాంత్ రూబీ నాతో ఉంటే చాలా సంతోషం. చాలా ఇష్టమైనటువంటి జంట అంటాను నేను. షీ ఈజ్ మోర్ దాన్ మై సిస్టర్ రూబీ. అలాగనే ప్రశాంత్ కూడా నాకు యవనస్తుడిగా తెలుసు కాబట్టి అప్పటి నుంచి వారిని చూస్తూ ఉన్నాను. సో గుడ్ వర్షిప్ లీడర్స్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కూడా అయినటువంటి ప్రశాంత్ రూబీ ఈరోజు కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేసినందుకు వారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియచేస్తా ఉన్నాను. అదేవిధంగా మా బంధువులందరికీ కూడా పేరు పేరున, మరి అంత టైం లేదు కాబట్టి పేరు పేరున నేనన్నా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియచేస్తున్నాను. చక్కని గ్రీటింగ్స్ చెప్పినటువంటి డాక్టర్ ప్రభావతి మేడం, అలాగనే మా ఏఓ గాయత్రి. అంటే గాయత్రితో చెప్పించానంటే నా ఆఫీస్లో నా దగ్గర పనిచేస్తుంది కాబట్టి చెప్పమన్నాను. మిగతా వాళ్ళు ఏమనుకోకూడదు, మీరు పార్షియాలిటీ అని అనుకోవద్దు. సో మీ అందరు కూడా జిల్లా నలుమూల నుంచి మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను తెలియచేస్తున్నాను. అలాగనే ఫ్రెండ్స్, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. జేడీ యానిమల్ హస్బెండరీ డోమా పీడీ గారు, అలా కరుణాకర్ గారు ఉంటారు, ఫిషరీస్ జేడీ గారు, హార్టికల్చర్ జేడీ గారు. సో వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఈ లైటింగ్, అలాగనే కెమెరామెన్, తర్వాత విజయ్ ప్యాడ్స్, మా యూత్ వర్షిప్లో లీడ్ చేసినందుకు వారందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా డిన్నర్ చేసి మాత్రమే వెళ్ళాలి అని కొద్దిగా ఆలస్యమైంది. 9కి అనుకున్నాను కానీ 9:30 అయింది. త్వరగా మీకు వడ్డిస్తారు. అందరూ కూడా భోజనం చేసి సంతృప్తిగా వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి, సభ చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు వారికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీకే చెప్తున్నాను. క్లోజింగ్ ప్రేయర్ పాస్టర్ జాన్ వెస్లీ గారు వచ్చి ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాను. మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు, మీ దాసులు, గౌరవనీయులు విజయ్ కుమార్ గారిని గతించిన సంవత్సరాలన్నీ కాపాడి వారి కుటుంబ జీవితంలో వృత్తిరీత్యా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎంత ఘనంగా జరిగించిందని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విశేషంగా మీరు దీవించమని, నీ దీవెనలు, నీ ఆశీర్వాదము, నీ శాంతి, సంతోషం, సమాధానం, ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రభువా నీ కృపలను మరింతగా విస్తరింపచేయమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, మరొకసారి ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ ఈరోజు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రియదాసులు విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.